Hi friends, welcome back to my channel Shri Ketki Math Tutorials. Today's topic Inter Maths 1B third chapter straight lines. Third chapter straight lines లో ఆల్రెడీ మనము ఫస్ట్ ఎక్సర్సైజ్ డిస్కషన్ అంటే 3A డిస్కషన్ కంప్లీట్ చేసేసాం కదా. 3Aకి సంబంధించిన ఇంట్రడక్షన్ అలాగే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. వాటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్ వీడియోస్లో కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడైతే మనము థర్డ్ చాప్టర్ స్ట్రైట్ లైన్స్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ దట్ మీన్ 3B. ఓకే, ఎక్సర్సైజ్ 3B చూసేద్దాం. 3B ఎక్సర్సైజ్ చేసే ముందు దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ కూడా చూసేద్దాం. 3B ఎక్సర్సైజ్లో మనకి మెయిన్గా ఉపయోగపడేది నార్మల్ ఫార్మ్ ఆఫ్ లైన్. ఓకే, ఆల్రెడీ మనము ఎక్సర్సైజ్ 3Aలో ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ లైన్స్ చూసేసామా. ఇది జనరల్ ఫార్మ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంకా మనము 4 ఫార్మ్స్ చూసేసామా. 2 పాయింట్స్ ఫార్మ్ y మైనస్ y1 ఇంటూ x1 మైనస్ x2 x మైనస్ x1 ఇంటూ y1 మైనస్ y2. పాయింట్ స్లోప్ y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. స్లోప్ ఇంటర్సెప్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఇంటర్సెప్ట్ ఫార్మ్ x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇలా మనము 4 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ చూసేసాము. ఇంకా ఉన్నాయా? ఆల్రెడీ 4 ఈక్వేషన్స్ ఇచ్చేసారు మ్యామ్ మీరు లైన్కి సంబంధించి. ఇంకా కూడా ఈక్వేషన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. స్ట్రైట్ లైన్కి సంబంధించి నెక్స్ట్ ఈక్వేషన్ నార్మల్ ఫామ్. అది ఎలా ఉంటుంది? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పి. ఇది నెక్స్ట్ ఈక్వేషన్ అనమాట. ఇక్కడ రాసేయాలా? నార్మల్ ఫామ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పి. ఓకే, ఈ ముందు ఇచ్చిన మనకి 4 ఈక్వేషన్స్లో ఏ టర్మ్ ఏ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది, పాయింట్ని ఏ టర్మ్ రిప్రజెంట్ చేస్తుంది, స్లోప్ని ఏ టర్మ్ రిప్రజెంట్ చేస్తుంది, ఇంటర్సెప్ట్ని ఏ టర్మ్స్ రిప్రజెంట్ చేస్తాయి అనేది మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చూసేసాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కాస్ ఆల్ఫా వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పి అని ఇచ్చారు మ్యామ్. ఇందులో ఆల్ఫా అంటే ఏంటి, పి అంటే ఏంటి అని మీకు డౌట్స్ వస్తాయి కదా. ఆ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే నా వీడియో అనమాట. ఓకే, టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. చూసి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే అప్పుడు నా ఛానల్ శ్రీ కెట్కి మ్యాథ్ ట్యూటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పి. ఇది నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్ ఈక్వేషన్. ఓకే, ఈ ఫార్ములాని అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ 3B ఉంది కదా, ఈ ఎక్సర్సైజ్ 3B నుండి మనకి ష్యూర్గా ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఓన్లీ నార్మల్ ఫామ్ పైనే డిపెండ్ అయి ఉంటుంది అని నేను చెప్పను. నార్మల్ ఫామ్ కాకుండా సిమెట్రిక్ ఫామ్ కూడా ఉంది మనకి ఈ ఎక్సర్సైజ్ 3B ఇంట్రడక్షన్లోనే. అది లేదా టోటల్గా ఎక్సర్సైజ్ 3B నుండి మీకు పక్కా ఒక 4 మార్క్ క్వశ్చన్ 90% ఛాన్స్ ఉంటుంది. ఓకే, 4 మార్క్ క్వశ్చన్ రావడానికి. నేను ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేది ఎక్సర్సైజ్లో ప్రాబ్లం డిస్కస్ చేసేటప్పుడు మీకు మార్క్ చేయిచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పి అనేది నార్మల్ ఫామ్ కదా. ఇది మనకి ఎక్స్ అండ్ వైలో మనము ఈక్వేషన్ ఆఫ్ లైన్ అనేది రిప్రజెంట్ చేసాం. ఇక్కడ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా పి, ఈ వాల్యూస్ ఏంటి, ఇవి ఎలా వచ్చాయి అనేది మనం ఇక్కడ చూసేద్దామా. ఇక్కడ నేను ఆల్రెడీ నీట్గా మీకు ఒక డయాగ్రామ్ డ్రా చేసి పెట్టేశాను. మీరు చూసుకోవడానికి ఇది ఓకే. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా మీకు ఇంకో డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే డయాగ్రామ్ కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ డ్రా చేస్తాను. ఓకే, ఇక్కడ నార్మల్ ఫామ్లోకి మనము జనరల్ ఫామ్ ఉంది కదా, ఈ జనరల్ ఫామ్ ఆఫ్ లైన్ని నార్మల్ ఫామ్లోకి మార్చుకుందాం. ఎలా మార్చుకుందామో చూద్దాం. ఫస్ట్ డ్రా ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ y యాక్సిస్. ఓకే, ఆరిజిన్ 0, 0. ఇది ఒక లైన్ ఎల్ అనుకుందాం. ఎల్ని జనరల్ ఫామ్లో తీసుకుందాం. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది జనరల్ ఫామ్ ఆఫ్ లైన్ కదా. ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎక్స్ యాక్సిస్ని లైన్ ఎల్ కట్ చేసే పాయింట్ని ఏ అనుకుందాం. ఓకే, వై యాక్సిస్ని లైన్ ఎల్ కట్ చేసే పాయింట్ని బి అనుకుందాం. మనకి ఆల్రెడీ తెలుసు
వై యాక్సిస్ పైన ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది. ఇప్పుడు మనము వై కోఆర్డినేట్ కనుక్కోవాలి. అలాగే ఎక్స్ యాక్సిస్ పైన వై కోఆర్డినేట్ 0 అవుతుంది. మనం ఎక్స్ కోఆర్డినేట్ కనుక్కోవాలి. అప్పుడు మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ కూడా వచ్చేస్తాయి కదా. అర్థమవుతుందా? ఫస్ట్ అయితే మనము ఇంటర్సెప్ట్స్ కనుక్కుందాం. ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్. ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్ కనుక్కోవడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు తెలుసు, నేను కాకపోతే ఆ 2 మెథడ్స్ మళ్ళీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. వాట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ లైన్? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదే కదా మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్. టు గెట్ x ఇంటర్సెప్ట్ పుట్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్లో y ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టామనుకో మనకి x ఇంటర్సెప్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి x యాక్సిస్ పైన y 0 కదా. సో y ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టామంటే నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేస్తుంది కదా మనకి, x అనే పాయింట్, x కోఆర్డినేట్ వచ్చేస్తుంది. y కోఆర్డినేట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే x కోఆర్డినేట్ వచ్చేస్తుంది. దట్ ఇంప్లైస్ ax ప్లస్ b ఇంటూ 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. That implies ax plus c is equals to 0. మనకు కావాల్సింది x కదా. ax is equals to minus c. x is equals to minus c by a. x intercept ఏంటి ఫ్రెండ్స్? x intercept ఏంటి? minus c by a. ఇక్కడ రాసేయండి x intercept is equals to minus c by a. ఓకే, ఇక్కడ కూడా నేను రిప్రజెంట్ చేసేస్తున్నాను మైనస్ సి బై ఏ. ఓకే, ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. y ఈజ్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x ఇంటర్సెప్ట్ వచ్చింది. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేసామా y ఇంటర్సెప్ట్ వచ్చేస్తుందా? నెక్స్ట్ అదే చేయండి. టు గెట్ y ఇంటర్సెప్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు 0. నేను x ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎందుకు తీసుకోవాలో కూడా చెప్పాను. ఎందుకంటే x ఇంటర్సెప్ట్ అనేది y ఇంటర్సెప్ట్ అనేది మనకి y యాక్సిస్ పైన ఉంటుంది. y యాక్సిస్ మీద x కోఆర్డినేట్ 0 అవుతుంది. అందుకే మనం x ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. a ఇంటూ 0 ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ c బై b. అంతేనా? Therefore, y intercept ఏమవుతుంది? y intercept minus c by b. మనకు వచ్చేసాయా x intercept అండ్ y intercepts. ఇక్కడ చూసేయండి, ఇక్కడ కూడా మీరు డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసేయండి మైనస్ c by b. ఓకే, ఇంటర్సెప్ట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి టూ మెథడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒక మెథడ్ ఇక్కడ చూపించేసాను కదా, ఇంకో మెథడ్ రఫ్గా సైడ్కి చూపించేసాను, చూడండి. ఇప్పుడు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ కదా. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎలా ఉంది? జనరల్ ఫామ్లో ఉంది. ఈ జనరల్ ఫామ్లో ఉన్న లైన్ ఈక్వేషన్ని మనము ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చేద్దాం. అప్పుడు మనకి x ఇంటర్సెప్ట్ అండ్ y ఇంటర్సెప్ట్స్ వచ్చేసాయి. ఫస్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మారాలి అంటే ఫస్ట్ ఈ సిని మనం ఆర్హెచ్ఎస్ తీసుకెళ్ళిపోదాం. ax ప్లస్ by ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ c. ఓకే, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ మైనస్ c. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? ax ప్లస్ by బై మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ c బై మైనస్ c. మైనస్ c ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఇంటర్సెప్ట్ ఫామ్లో ఎలా ఉంటుంది ఈక్వేషన్? x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఉంటుంది. అంటే మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ 1 ఉండాలి. సో మైనస్ c తోటి నేను డివైడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ax బై మైనస్ c సపరేట్గా రాసేయండి ప్లస్ by బై మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ ఇంప్లైస్ ఇప్పుడు మనకి ఎక్స్కి కోఎఫిషియంట్ ఏమైనా ఉందా? ఇక్కడ న్యూమరేటర్లో ఏం లేదు, డినామినేటర్లో మాత్రం ఏ ఉంది. అంటే ఏ అనేది మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ అనమాట. సో మనము యాజ్ ఇట్ ఈస్గా మనం ఈ జనరల్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చేయాలి. సో
నేను ఏని డినామినేటర్కి తీసుకెళ్ళిపోతున్నాను, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ బై మైనస్ సి బై ఏ అవుతుందా, ప్లస్ వై బై ఇక్కడ బీని కూడా డినామినేటర్కి తీసుకెళ్ళిపోతున్నాను, మైనస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇంటర్సెప్ట్ ఫామ్లా ఉందా, ఇక్కడ చూడండి యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ ఎలా ఉందో ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్ కూడా అలాగే ఉంది. అంటే ఎక్స్కి డినామినేటర్లో ఉన్న టర్మ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అవుతుంది, వైకి డినామినేటర్లో ఉన్న టర్మ్ వై ఇంటర్సెప్ట్ అవుతుంది, మైనస్ సి బై ఏ మైనస్ సి బై బి. ఓకే, సేమ్ ఆ ప్రాసెస్లో కూడా మనకి సేమ్ ఇంటర్సెప్ట్స్ వచ్చేసాయా, ఇక్కడ చూడండి మైనస్ సి బై ఏ ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇక్కడ చూడండి మైనస్ సి బై ఏ ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ మైనస్ సి బై బి, ఇక్కడ చూడండి వై ఇంటర్సెప్ట్ మైనస్ సి బై బి. మీరు ఎలా చేసినా మీకు సేమ్ ఆన్సర్స్ వస్తాయి, ఈ ఇంటర్సెప్ట్స్ మనం 2 డిఫరెంట్ వేస్లో ఫైండ్ అవుట్ చేసాము. మీకు ఏ వే ఈజీ అనిపిస్తే మీరు ఆ వేలో ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ వచ్చేసాయి కదా. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏంటి ఫ్రెండ్స్, మైనస్ సి బై ఏ, వై ఇంటర్సెప్ట్ ఏంటి, మైనస్ సి బై బి. ఇప్పుడు ఇంటర్సెప్ట్స్ వచ్చాయంటే ఇక్కడ ఉండే పాయింట్ తెలిసిపోతుంది మనకి ఏ అండ్ బి, అలాగే మనకి డిస్టెన్స్ కూడా తెలిసిపోతుందా, ఓఏ మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఎక్స్ ఇంటర్సెప్టే అవుతుంది కదా. ఇక్కడ మైనస్ సి బై ఏ అనేది ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చింది, ఓఏ మధ్యలో డిస్టెన్స్ ఎంత అవుతుంది, మైనస్ సి బై ఏనే అవుతుంది కదా. అలాగే ఓబి మధ్యలో డిస్టెన్స్ ఎంత అవుతుంది, మైనస్ సి బై బి అవుతుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ సి బై ఏ సి బై బి రాసి పెట్టారు అని అనుకోవచ్చు, నేను క్యాజువల్గా రాసేసాను డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు. మైనస్ సి బై ఏ మైనస్ సి బై బి. ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, డిస్టెన్స్ ఎప్పుడూ నెగిటివ్లో ఉండదు కదా. ఇక్కడ మనకి ఇచ్చింది నంబర్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వేరియబుల్స్ ఇచ్చారు. సో నేను మైనస్ తీసుకుంటున్నాను మనకి ఫర్దర్గా ప్రాబ్లం అవ్వకుండా. కాకపోతే నిజానికి కూడా డిస్టెన్స్ ఎప్పుడు నెగిటివ్ వాల్యూ ఉండదు, మనకి పాజిటివ్ వాల్యూనే ఉంటుంది. ఇక్కడ వచ్చిన ఏ వాల్యూ అనేది పాజిటివ్నో తెలీదు, నెగిటివ్నో తెలీదు. సి వాల్యూ కూడా మనకి పాజిటివ్నో నెగిటివ్నో తెలీదు. మనకి ఫైనల్ ఆన్సర్ అనేది ఏది క్లారిటీగా ఇప్పుడే తెలియదు, కాబట్టి మైనస్ అనేది అలాగే ఉంచేస్తున్నాను. మనకి కాన్స్టెంట్స్ ఇచ్చారు, నంబర్స్ ఇచ్చారనుకోండి, 1 ఇచ్చారనుకోండి, -1 ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 0 అండ్ ఏ అని చెప్పాం కదా, 1 యూనిట్ అని చెప్తాము. ఎప్పుడైనా డిస్టెన్స్ అనేది నెగిటివ్లో ఉండదు. కాకపోతే ఇక్కడ వేరియబుల్స్ కాబట్టి మైనస్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసేసాను. ఇక్కడ డిస్టెన్స్ అండ్ ఇంటర్సెప్ట్స్ గురించి డిస్కషన్ అయిపోయింది కదా. మనం డిస్కస్ చేస్తున్న ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏంటి, నార్మల్ ఫామ్ కదా. నార్మల్ ఫామ్ అంటే నార్మల్ ఫామ్ అని ఎందుకు అంటారంటే, ఇక్కడ ఆరిజిన్ ఉంది కదా, ఆరిజిన్ నుండి మనకి ఇచ్చిన లైన్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. పర్పెండిక్యులర్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్ కదా. ఇక్కడ దిస్ పర్పెండిక్యులర్ లైన్ ఈజ్ ఆఫ్ లెంత్ p యూనిట్స్. ఓకే, ఈ లెంత్ p, NB ది ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఓకే, NB ది ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే ఏంటి, ఈ నార్మల్ లైన్ అనేది మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ని N అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది అని అర్థం. అలాగే ఈ నార్మల్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్తో, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది. ఓకే, ఎప్పుడైనా సరే మనము యాంగిల్ తీసుకుంటున్నప్పుడు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్కే తీసుకోవాలి. ఎప్పుడైనా మనం యాంగిల్ మెజర్ చేసేటప్పుడు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుండి మెజర్ చేయాలి. ఏ డైరెక్షన్లో మెజర్ చేయాలి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ పర్టికులర్ కండిషన్లో మీకు క్లాక్ వైజ్ డైరెక్షన్ అని ఇస్తే తప్ప యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే మీరు యాంగిల్ మెజర్ చేయాల్సి ఉంటుంది. మీకు గుర్తుండదు అన్న సమస్య కూడా లేదు, ఎందుకంటే మనకు ప్రొట్రాక్టర్ ఉంటుంది కదా. ప్రొట్రాక్టర్లో మనం ఎలా మెజర్ చేస్తాం ఫ్రెండ్స్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే కదా యాంగిల్ మెజర్ చేసేది. సేమ్ అదే గుర్తుపెట్టేసుకుంటే కూడా సరిపోతుంది. ఇక్కడ P, ఆల్ఫా, N, ఇక్కడ ఈ 3 టర్మ్స్ మనకు వచ్చాయి కదా, ఆ టర్మ్స్ని ఇక్కడ మనం రాసేద్దాం. ఫస్ట్ N ఏంటి, N ఈజ్ ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఆఫ్ నార్మల్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ టు L. ఓకే, అదే రాసేస్తున్నాను ఇక్కడ చూడండి.
let us draw a perpendicular or normal from origin to line L. Okay, what is line L? AX plus BY plus C is equals to 0. Okay, here N is foot of perpendicular P is length of perpendicular and alpha is angle made by perpendicular with positive x-axis in anti-clockwise direction. ఓకే, ఇక్కడ మనకి ఎన్ పి ఆల్ఫా ఈ 3 టర్మ్స్ని ఎలా ఏమనుకుంటామో ఇక్కడ రాసేసాను. ఇక్కడ మనకి నార్మల్ ఫార్మ్ ఆఫ్ లైన్ కావాలి. వాట్ ఈజ్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ లైన్? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు పి. ఇందులో మనకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా, పి అంటే లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్, ఆల్ఫా అంటే యాంగిల్ మేడ్ బై పర్పెండిక్యులర్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు మనకి ఇచ్చిన జనరల్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ని నార్మల్ ఫామ్లోకి ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ బిగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓకే, విచ్ ఈజ్ ఇన్ బిట్వీన్ 2 కోఆర్డినేట్ యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ మనం ఒక నార్మల్ డ్రా చేసుకున్నాం కదా. ఈ నార్మల్ డ్రా చేసిన తర్వాత ఇది ఒక మినీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఇంకో మినీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని యూజ్ చేసి మనము ఫార్ములా అనేది డిరైవ్ చేస్తాం. మనకి ఈ లెంత్స్ కూడా తెలుసు కదా, ఓఏ లెంత్ మైనస్ సి బై ఏ, ఓబి లెంత్ మైనస్ సి బై బి, ఓఎన్ లెంత్ పి. ఓకే, అలాగే మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ మైనస్ సి బై ఏ, వై ఇంటర్సెప్ట్ మైనస్ సి బై పి అని కూడా తెలుసు. ఇప్పుడు ఇవి అన్నీ యూజ్ చేసి మనము ఫార్ములా ఎలా డిరైవ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో మనకి యాంగిల్స్ ఆల్రెడీ ఇక్కడ నేను ట్రయాంగిల్ డ్రా చేసేసాను. ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడుంది? ఎన్ దగ్గర ఉంది, ఎన్ వర్టెక్స్ దగ్గర ఉంది. ఆరిజిన్ దగ్గర ఆల్రెడీ మనకు తెలుసు ఆల్ఫా యాంగిల్. రిమైనింగ్ యాంగిల్ ఏమవుతుంది? 90 మైనస్ ఆల్ఫా. ఎందుకంటే మనకి ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత అవుతుంది? 180. మనకు ఆల్రెడీ 2 యాంగిల్స్ తెలుసు, 90 కామా ఆల్ఫా. మనకు కావాల్సిన యాంగిల్ థర్డ్ యాంగిల్ ఏ అనుకుందాము. ఈ 2 యాంగిల్స్ని 180 నుండి మైనస్ చేస్తే మనకి యాంగిల్ ఏ వచ్చేస్తుంది కదా, అదే నేను ఇక్కడ రాశాను చూడండి మనకి. అలాగే ఓఏ లెంత్ కూడా తెలుసు, ఓఏ ఎంత? మైనస్ సి బై ఏ. ఓకే, అలాగే ఓఎన్ ఈ లెంత్ కూడా తెలుసు, ఎంత? పి. ఓకే, ఇప్పుడు చూడండి, మైనస్ సి బై ఏ అనేది ఏంటి? ఎక్స్ ఇంటర్సెప్టా? హియర్ మైనస్ సి బై ఏ ఏంటి? ఎక్స్ ఇంటర్సెప్ట్. మనం మైనస్ సి బై ఏ కనుక్కున్నాం అనుకోండి, అది మనం ఎక్స్ ఇంటర్సెప్ట్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఓకే, మైనస్ సి బై ఏ అనేది హైపోటెనస్. ఇక్కడ మనకి హైపోటెనస్ ఉంది, అలాగే అడ్జసెంట్ యాంగిల్. ఓకే, అడ్జసెంట్ యాంగిల్ ఉంది. మనకు అడ్జసెంట్ యాంగిల్ హైపోటెనస్ ఉన్నప్పుడు మనం కాస్ ఆల్ఫా తీసుకోవచ్చా? కాస్ ఆల్ఫా ఏంటి? ఇక్కడ ఆల్ఫా దగ్గర కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఆల్రెడీ తెలుసు, cos theta is equals to adjacent by hypotenuse. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో కాస్ ఆల్ఫా కన్సిడర్ చేసామనుకోండి, అడ్జసెంట్ యాంగిల్ ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? ఓఎన్. హైపోటెనస్ ఏంటి? ఓఏ. ఓకే,
దట్ ఇంప్లైస్ cos alpha is equals to ON ఎంత P by OA ఎంత మైనస్ C by A ఓకే, మనకు కావాల్సింది మైనస్ C by A కదా, మైనస్ C by A LHS తీసుకెళ్ళిపోదాం. మైనస్ C by A ఈజ్ ఈక్వల్స్ టు P by cos alpha. మనకు ఒకటి వచ్చేసింది, ఆ మైనస్ C by A వాల్యూ వచ్చేసింది, అంటే మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మైనస్ C by B కూడా కనుక్కున్నాం అనుకోండి, ఆన్సర్ వచ్చేస్తుందా మనకి. మైనస్ C by B కనుక్కోవడానికి ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం. ఇప్పుడు OAN ట్రయాంగిల్ తీసుకున్నాం కదా, మైనస్ C by B కనుక్కోవాలంటే OBN ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ది డయాగ్రామ్ వీ హ్యావ్ ట్రయాంగిల్ OBN. From the diagram we have triangle OBN. ఓకే, ఇక్కడ నేను ఆ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసారా, ట్రయాంగిల్ డ్రా చేసేసాను. ఆల్రెడీ మనకు తెలుసు ఎన్ వర్టెక్స్ దగ్గర 90 degrees ఉంటుంది. ఇప్పుడు యాంగిల్ బి, యాంగిల్ ఓ మనకి కావాలి. అవి ఎలా రాసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ డయాగ్రామ్ నుండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ప్రీవియస్ ట్రయాంగిల్లో మనము యాంగిల్ ఏ 90 మైనస్ ఆల్ఫా తీసుకున్నాం కదా, అది ఈ డయాగ్రామ్లో కూడా రాసేస్తున్నాను. 90 మైనస్ ఆల్ఫా. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఏ ట్రయాంగిల్లో అయినా సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 degrees ఉంటుంది. ఇక్కడ ఈ యాంగిల్ ఆల్ఫా అయినప్పుడు ఇప్పుడు ఈ 2 కోఆర్డినేట్ యాక్సిస్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, 90 degrees ఉంటుందా. మనకి ఈ యాంగిల్ తెలుసు ఎంత, ఆల్ఫా. అప్పుడు ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది, 90 మైనస్ ఆల్ఫానేనా, అంటే యాంగిల్ ఓ ఎంత, 90 మైనస్ ఆల్ఫా. ఇక్కడ చూడండి, యాంగిల్ ఓ ఎంత, 90 మైనస్ ఆల్ఫానా. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ 180 యాజ్ ఇట్ ఈస్. అప్పుడు మనకి యాంగిల్ బి ఎంత వస్తుంది, ఆల్ఫా వస్తుంది. మనకి ఓబి లెంత్ తెలుసు ఎంత, మైనస్ C by B. ఓఎన్ లెంత్ కూడా తెలుసు, P. ఓకే, ఇప్పుడు సైన్ ఆల్ఫా తీసుకుందాం. ఎందుకంటే మనకి P అనేది ఆపోజిట్ ఉంది, సైన్లోనే కదా మనకి సైన్ తీటా ఏంటి, సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. ఓకే, ఇప్పుడు మనం సైన్ ఆల్ఫా తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది, ఓఎన్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ OB. దట్ ఇంప్లైస్ సైన్ ఆల్ఫా is equals to ON వాల్యూ ఎంత, P యూనిట్స్. OB వాల్యూ ఎంత, మైనస్ C by B. ఓకే, ఇప్పుడు మనకు మైనస్ C by B వాల్యూ కూడా వచ్చేసింది. మైనస్ C by B ఈజ్ ఈక్వల్స్ టు P by సైన్ ఆల్ఫా. మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ 2 వచ్చేసాయి. మనం ఇంటర్సెప్ట్ ఫామ్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకి నార్మల్ ఫార్మ్ ఆఫ్ లైన్ కూడా వచ్చేస్తుంది. ఓకే, we have x and y intercepts. Substitute them in the equation. ఓకే, మనకి ఇంటర్సెప్ట్ ఫామ్లో ఈక్వేషన్ ఎలా రాస్తాము, x by మైనస్ C by A ప్లస్ y by మైనస్ C by B ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, మనకు మైనస్ C by A వాల్యూ ఎంత ఉంది, మైనస్ C by A వాల్యూ P by cos ఆల్ఫా. ఓకే, ఇక్కడ రాసేస్తున్నాను చూడండి, P by cos ఆల్ఫా ప్లస్ y by మైనస్ C by B వాల్యూ ఎంత ఉంది, P by sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఈ కాస్ ఆల్ఫా న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది, సైన్ ఆల్ఫా కూడా న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది.
x cos alpha by p plus y sin alpha by p is equals to 1. ఇక్కడ మనకి డినామినేటర్లో సేమ్ టర్మ్ ఉంది p. సో ఎల్సిఎం ఏమవుతుంది? పీనే అవుతుంది. x cos alpha plus y sin alpha by p is equals to 1. That implies x cos alpha plus y sin alpha is equals to p. వచ్చేసిందా నార్మల్ ఫామ్? చాలా ఈజీ. మనకి పైథాగరస్ థీరం ఒక్కటి వచ్చి మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వచ్చున్నాయి అనుకోండి, 1-2 టైమ్స్ మీరు మంచిగా చూస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. నార్మల్ ఫార్మ్ ఆఫ్ లైన్. ఓకే, మనకి నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్ వచ్చేసింది. ఇందులో ఆల్ఫా ఏంటి? యాంగిల్ మేడ్ బై నార్మల్ with positive x-axis in anti-clockwise direction. P is length of normal from origin to line. ఓకే, మనకి నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్ వచ్చేసింది కదా. ఇంకొన్నిసార్లు మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఇచ్చి మనకి ఇక్కడ నేను రాస్తున్నాను ఆ ఫామ్లో కూడా మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ని కన్వర్ట్ చేయమంటారు. ఏంటంటే x ఇంటూ -a బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ plus y into minus b by root of a square plus b square is equals to c by root of a square plus b square. ఓకే, మనకి ఈ ఫామ్లో కూడా ఈక్వేషన్ ఆఫ్ లైన్ని కన్వర్ట్ చేయమని చెప్తారు. ఈ ఈక్వేషన్ మీకు ఏ దానికైనా సిమిలర్గా అనిపిస్తుందా చూడండి. నార్మల్ ఫామ్ ఏంటి? నార్మల్ ఫామ్ ఏంటి? x cos alpha ప్లస్ y sin alpha is equals to p. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని కంపేర్ చూస్తే cos alpha is equals to -a by root of a square plus b square, sin alpha is equals to -b by root of a square plus b square, p is equals to c by root of a square plus b square. ఇదేనా? ఈ ఈక్వేషన్స్ని కంపేర్ చేసి చూస్తే మనకి వచ్చే వాల్యూస్ అంటే p ఏంటి? లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్. అంటే pకి ఫార్ములా ఏంటి? లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్కి ఫార్ములా ఏంటి? c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ ఫార్ములా యూస్ చేసి కూడా మనం డైరెక్ట్గా లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ రాసేయచ్చు. ఓకే, నేను ఇక్కడ మీకు రాసేస్తున్నాను. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఆర్ నార్మల్ p is equals to c by root of a square plus b square మోడ్యులస్. ఎందుకంటే అది పాజిటివ్నో నెగిటివ్నో మనకు తెలియదు కాబట్టి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఫ్రెండ్స్. మీకు ఈ ఫార్ములా పైన క్వశ్చన్స్ కూడా వస్తాయి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఫార్ములోకి మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ మనకు ఒక డయాగ్రామ్ ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉందా? ఇందులో నేను ఇక్కడ కూడా రీప్రజెంట్ చేస్తున్నాను యాంగిల్. ఈ డయాగ్రామ్ నుండి నేను ఈ ఫస్ట్ బిగ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ OAB ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఫ్రమ్ ది డయాగ్రామ్ వీ హ్యావ్ ట్రయాంగిల్. ఫ్రమ్ ది డయాగ్రామ్ we have triangle OAB. ఓకే, ట్రయాంగిల్ OAB. ప్రతిసారి డయాగ్రామ్స్ డ్రా చేయడం ఇంపార్టెంటా మ్యామ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీరు డయాగ్రామ్ డ్రా చేసుకుంటేనే మీకు కళ్ళ ముందర ఇమాజినేషన్ అనేది వస్తుంది. ఇమాజిన్ చేసుకున్నారనుకోండి, ఓకే, ఇమాజినేషన్ లెవెల్లో మీకు అర్థమవుతుంది అంటే వెల్ అండ్ గుడ్. కానీ కొందరు ఇమాజిన్ చేసుకోలేరు. కాబట్టి వాళ్ళ కోసం డయాగ్రామ్స్ ఫస్ట్ మీరు, నా ఉద్దేశం ప్రకారం అయితే ఫస్ట్ పేపర్ పైన మీరు డ్రా చేయగలిగితేనే తర్వాత లెవెల్స్లో ఇమాజినేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. మీరు ఫస్ట్ ఇమాజిన్ చేసుకుంటాము అంటే కూడా కొంచెం కాంప్లికేట్ అవుతుంది.
ఫస్ట్ స్టేజ్లోనే మీరు ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారు అంటే అది ఇంకా వేరే లెవెల్ అన్నమాట. ఇక్కడ ఓ ఏ బి యాంగిల్స్ ఏమున్నాయి 90 degrees. ఇక్కడ ఆల్ఫా 90 మైనస్ ఆల్ఫా. ఆల్రెడీ మనకి లెంత్ ఆఫ్ ఓఏ తెలుసు కదా, -c/a. లెంత్ ఆఫ్ ఓబి కూడా తెలుసు, -c/b. ఇప్పుడు మనము పైథాగరస్ థీరం యూస్ చేసి హైపోటెనస్ లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఏబి లెంత్. సిన్స్ బై పైథాగరస్ థీరం what is Pythagoras theorem? Side square plus side square is equals to hypotenuse square. Okay, what is side square? OA square plus next what is the next side? OB square is equals to hypotenuse అంటే AB square. ఆల్రెడీ మనకి OA తెలుసు. ఏంటి వాట్ ఈజ్ OA? -c/a whole square plus -c/b whole square is equals to AB square. That implies AB square is equals to ఇక్కడ మనకి -c/a whole square అంటే ఏమొస్తుంది? c²/a². సిమిలర్లీ c²/b². ఇక్కడ c² కామన్ తీయండి. AB square is equals to c² 1/a² plus 1/b². ఓకే, ఎల్సిఎం చేయండి. ఇక్కడ ఏమొస్తుంది? ఎల్సిఎం c² AB హోల్ స్క్వేర్. ఇదేనా ఎల్సిఎం? ఇక్కడ b² plus a². దట్ ఇంప్లైస్ AB square is equals to c/ab హోల్ స్క్వేర్. ఇక్కడ ఉన్న ఏబీని కూడా నేను సికి డినామినేటర్లా రాసేసాను. ఇంటూ a² ప్లస్ b². ఇప్పుడు ఏబీ ఏమొస్తుంది? మనం ఈ స్క్వేర్ని ఇటు తీసుకెళ్ళిపోతే రూట్ అవుతుంది. ఏబీ ఏమొస్తుంది? ఇక్కడ మనకి ఏముంది చూడండి, c/ab హోల్ స్క్వేర్ ఉంది. ఇక్కడ రూట్ వస్తే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ ఆఫ్ c/ab హోల్ స్క్వేర్ ఇంటూ a² ప్లస్ b². ఏబీ ఏమొస్తుంది? c/ab ఇంటూ రూట్ ఆఫ్ a² ప్లస్ b². అంటే మనకి హైపోటెనస్ ఎంత? c/ab రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఇక్కడ రిప్రజెంట్ చేసేద్దామా? c/ab రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుండి మనము సైన్ ఆల్ఫా తీసుకున్నాం అనుకోండి, ఆపోజిట్ బై హైపోటెనస్ వస్తుంది. కాస్ ఆల్ఫా తీసుకున్నాం అనుకోండి, అడ్జసెంట్ బై హైపోటెనస్ వస్తుంది. అప్పుడు మనకి సైన్ ఆల్ఫా అండ్ కాస్ ఆల్ఫా 2 వాల్యూస్ వచ్చేస్తాయా? వచ్చేస్తాయి. సో మనం ఇప్పుడు సైన్ ఆల్ఫా అండ్ కాస్ ఆల్ఫా తీసుకుందాం. ఫ్రమ్ ది ట్రయాంగిల్ sin alpha is equals to from the triangle sin alpha ఏమొస్తుంది? ఆపోజిట్ OA హైపోటెనస్ AB, OA బై AB వస్తుంది. కాస్ ఆల్ఫా ఏమొస్తుంది? OB బై AB వస్తుంది. ఓకే, sin alpha is equals to OA బై AB కామా కాస్ ఆల్ఫా is equals to ఏమొస్తుంది? OB బై AB. మనకు ఆల్రెడీ OA అండ్ AB వాల్యూస్ అన్నీ తెలుసు కదా. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు OA మైనస్ c/a. AB ఏమవుతుంది ఫ్రెండ్స్? c/ab రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఓకే, కాస్ ఆల్ఫా OB ఎంత? -c/b. AB ఎంత? c/ab రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఇక్కడ c/b క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ c/a క్యాన్సిల్ అవుతుంది. దట్ ఇంప్లైస్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, ఇక్కడ b అనేది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది, -b బై రూట్ ఆఫ్ a² ప్లస్ b².
కాస్ ఆల్ఫా ఏమొస్తుంది, ఇక్కడ ఏ అనేది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది, మైనస్ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ ఏమేమి వచ్చేసేసాయి, సైన్ ఆల్ఫా అండ్ కాస్ ఆల్ఫా వాల్యూస్ వచ్చేసాయి. అవే వాల్యూస్ ఉన్నాయి, ఆ కాస్ ఆల్ఫా మైనస్ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సైన్ ఆల్ఫా మైనస్ బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవే ఉన్నాయి. మనకి పి వాల్యూ రావాలి ఇప్పుడు. ఓకే, పి వాల్యూ ఎలా కనుక్కుందాం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ నుండి మనం ఇక్కడ నార్మల్ డ్రా చేస్తే అదే కదా మనకి పి, ఇది ఎన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏదైనా ఒక యాంగిల్ తీసుకుందాం. ఇక్కడ మనకి సైన్ ఆల్ఫా అండ్ కాస్ ఆల్ఫా వాల్యూస్ వచ్చేసాయి. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, పి. మనకు ఆల్రెడీ తెలుసు కదా ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏంటి, ఎక్స్ ఇంటర్సెప్ట్ మైనస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి బై కాస్ ఆల్ఫా. మనకు ఆల్రెడీ ఈ వాల్యూ తెలుసు కదా ఎక్స్ ఇంటర్సెప్ట్ వాల్యూ. ఇప్పుడు చూడండి కాస్ ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది, మనకి ఇది ఆల్రెడీ తెలుసు ఎక్స్ ఇంటర్సెప్ట్. ఈ ఎక్స్ ఇంటర్సెప్ట్ వాల్యూలో కాస్ ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి బై కాస్ ఆల్ఫా ఎంత ఉంది, మైనస్ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మీరు ఇలాగైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేకపోతే కాస్ ఆల్ఫా వాల్యూ డైరెక్ట్ తీసేసుకోండి. మీరు ఇలా చేసినా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. మనకి ఇక్కడ కావాల్సింది పి కదా, పి మనం సబ్జెక్ట్ తీసుకుంటే మైనస్ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై అవుతుంది, మైనస్ సి బై ఏ ఇంటూ మైనస్ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. పి వాల్యూ ఎంత, పి ఈజ్ ఈక్వల్స్ టు సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. వచ్చేసిందా? అలా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందంటే ఇప్పుడు నెక్స్ట్ వేరేలా చూద్దాం. మనకు కావాల్సింది ఏంటి, పి వాల్యూ. పి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సి కాస్ ఆల్ఫా బై ఏ, సారీ, పి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సి బై ఏ కాస్ ఆల్ఫా వస్తుంది. కాస్ ఆల్ఫా వాల్యూ మనకు తెలుసు కదా, పి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సి బై ఏ, కాస్ ఆల్ఫా ఏంటి, మైనస్ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. పి ఈజ్ ఈక్వల్స్ టు సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇక్కడ మనకి పి వాల్యూ వచ్చేసింది, సైన్ ఆల్ఫా వచ్చేసింది, కాస్ ఆల్ఫా వచ్చేసింది. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ని నార్మల్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చేస్తుందా, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా అండ్ పి ఇన్ నార్మల్ ఫామ్. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ మైనస్ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ వై ఇంటూ మైనస్ బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, మనం నార్మల్ ఫామ్ నుండి ఈ ఫామ్ కూడా డిరైవ్ చేసామా, వచ్చేసిందా? మనకి నార్మల్ ఫామ్లో 2 టైప్స్ అనమాట, ఒకటి ఇది, ఇంకోటి ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పి. ఓకే, ఇంతటితో నార్మల్ ఫామ్ గురించిన ఇంట్రడక్షన్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సిమెట్రిక్ ఫామ్. సిమెట్రిక్ ఫామ్ అంటే నార్మల్గా ఈక్వేషన్ ఆఫ్ లైన్కి సంబంధించిన సిమెట్రిక్ ఫామ్కి వెళ్ళే ముందు మనకి కొన్ని జామెట్రిక్ షేప్స్ ఉన్నాయి కదా, రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇలా కొన్ని షేప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిలో కొన్ని సిమెట్రిక్ షేప్స్ అంటాము. ఎందుకు ఆ సిమెట్రిక్ షేప్స్ అంటే ఏంటి, వాటిని కరెక్ట్గా మిడిల్లోకి డివైడ్ చేస్తే ఫోల్డ్ చేసినప్పుడు అవి సేమ్ ఒకేలాగా అనిపిస్తాయి.
ఇప్పుడు వేరే వేరే ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చే దానికంటే ముందు ఇప్పుడు మీ ముందున్న ఈ బుక్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది సిమెట్రిక్ ఫామ్లో ఉందా లేదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న మిడిల్ పార్టీషన్ అనేది మధ్యలోకి డివైడ్ చేయడం అయితే ఇప్పుడు బుక్ని క్లోజ్ చేసినప్పుడు మనకి ఎలా అవుతుంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా క్లోజ్ అవుతుందా, ఇలా ఉండే షేప్స్నే సిమెట్రిక్ ఫామ్ అంటాము. ఓకే, ఇప్పుడు ఈ రెక్టాంగిల్ చూడండి, మనకి ఇలా ఒక సిమెట్రిక్ ఫామ్ అవుతుంది, ఇలా ఒక సిమెట్రిక్ ఫామ్ అవుతుంది. స్క్వేర్ ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, మనకి డయాగ్నల్గా కూడా సిమెట్రిక్ అవుతుంది. ఓకే, ఈ ట్రయాంగిల్, అన్ని ట్రయాంగిల్స్ సిమెట్రిక్ ఫామ్ ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక ఐసోస్కెలస్ ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి, ఆ ట్రయాంగిల్ని మనం మిడిల్లోకి డివైడ్ చేస్తే సిమెట్రిక్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను కరెక్ట్గా డివైడ్ చేయలేదు. ఓకే, ఇలా సిమెట్రిక్ ఫామ్ అంటే ఏంటి, వాటిని ఫోల్డ్ చేసినప్పుడు, ఎగ్జాక్ట్గా మిడిల్ నుండి ఫోల్డ్ చేసినప్పుడు 2 పార్ట్స్ అనేటివి ఈక్వల్గా ఉండాలి. ఒక పార్ట్ పైన ఇంకో పార్ట్ అనేది మనం ప్లేస్ చేసినప్పుడు ఒక పార్ట్ మనకి ఒకే పార్ట్ కనిపించాలి అనమాట. అదే సిమెట్రిక్ ఫామ్. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ లైన్లో సిమెట్రిక్ ఫామ్ ఏంటంటే x మైనస్ x1 బై కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ తీటా, x minus x1 by cos theta is equals to y minus y1 by sin theta. ఇది సిమెట్రిక్ ఫామ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, దీనికి సంబంధించి కూడా మీకు ఎగ్జామ్లో 4 మార్క్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే నార్మల్ ఫామ్ నుండి వస్తుంది. ఎక్సర్సైజ్ 3B నుండి మీకు 90% ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, 90% వస్తుంది. ఏదో ఎగ్జామ్ పేపర్ టఫ్ ఇచ్చినప్పుడు తప్ప మోస్ట్లీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ని ఎలా డిరైవ్ చేయాలో చూద్దాం. ఇది మాత్రం చాలా సింపుల్, నార్మల్ ఫామ్ లాగా కాదు, చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకు ఆల్రెడీ పాయింట్ స్లోప్ ఫామ్ తెలుసు కదా. వాట్ ఈస్ పాయింట్ స్లోప్ ఫామ్? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 పాయింట్స్ రాస్తున్నప్పుడు వీడియో రికార్డ్ అవ్వలేదు, సారీ. ఎమ్ అంటే ఏంటి? స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేసాము? టాన్ తీటా. సో ఎం ప్లేస్లో టాన్ తీటా రాసేసాను. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు టాన్ తీటా ఇంటూ x మైనస్ x1. ఓకే, ఇప్పుడు టాన్ తీటాని ఎలా రాయొచ్చు? సైన్ తీటా బై కాస్ తీటా, అలాగే రాసేసాను. ఇప్పుడు ఈ సైన్ తీటాని మనము LHSలో డినామినేటర్కి తీసుకొచ్చేసాము. y మైనస్ y1 బై సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ x1 బై కాస్ తీటా. ఇదేనా మనకి సిమెట్రిక్ ఫామ్? మనకు వచ్చేసిందా ఇక్కడ? దట్ ఇంప్లైస్ x మైనస్ x1 బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 బై సైన్ తీటా. ఓకే, ఇదే మనకి సిమెట్రిక్ ఫామ్. ఇక్కడ మనము డిస్కస్ చేసుకోవాల్సిన ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు తీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అయింది అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు కాస్ తీటా ఏమవుతుంది? 0 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎలా వస్తుంది ఈక్వేషన్ అనేది? x మైనస్ x1 బై 0 ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 బై 1 ఇలా వస్తుంది. ఇప్పుడు x మైనస్ x1 బై 0 అంటే ఎనీథింగ్ బై 0, 1 బై 0 ఉందంటే అది ఎలా మనము అన్డిఫైన్డ్ ఇన్ఫినిటీలా తీసుకుంటాము. కాకపోతే ఇక్కడ సిమెట్రిక్ ఫామ్లో మాత్రం మీరు ఇది ఇన్ఫినిటీలా తీసుకోకూడదు. ఇక్కడ మీరు క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారు మీరు? x మైనస్ x1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ y మైనస్ y1 ఇలా చేయాలి. ఇక్కడ డినామినేటర్లో మీకు 0 వచ్చినా కూడా మీరు క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. అది ఓన్లీ మీకు సిమెట్రిక్ ఫామ్లోనే పాసిబుల్ అవుతుంది. మీరు వేరే దగ్గర ఎక్కడైనా సపోజ్ ఒక ఈక్వేషన్ ఉంది, 9/10 ఈజ్ ఈక్వల్స్ టు 1/0 ఉందనుకోండి. ఇప్పుడు మీరు 9 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 1 చేశారనుకోండి, ఏమవుతుంది? 9 ఇంటూ 0 0 అవుతుంది, 10 ఇంటూ 1 10, 10 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుందా? ఇలాంటి కండిషన్లో అనేది మీరు ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఓన్లీ సిమెట్రిక్ ఫామ్లో మాత్రమే మీరు డినామినేటర్లో 0 ఉన్నా క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. ఓకేనా? సిమెట్రిక్ ఫామ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్.
పాయింట్ స్లోప్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ తీసుకొని మనము 2 to 3 స్టెప్స్లో మనము సిమెట్రిక్ ఫామ్ని డిరైవ్ చేసేసేయచ్చు. దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సిమెట్రిక్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్ అండ్ ఆల్సో లెంత్ ఆఫ్ నార్మల్. నెక్స్ట్ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 3B స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ శ్రీ కేత్కి మ్యాథ్ ట్యుటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.